ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనకి చాలాసార్లు మనమున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువు మనల్ని దర్శిస్తే బాగుండును, ఆయన తిరిగి మన యొద్దకు వస్తే బాగుండును, మనకున్న బంధకాల నుంచి ఆయన విడిపిస్తే బాగుండును అనిపిస్తుంది కదా. నిజమే. ఎందుకంటే పూర్వము మన యొద్దకు దేవుని వచ్చి ఎంతో సహాయం చేసిన పరిస్థితులు, సందర్భాలు మనము చూసి ఉంటాం. మనకున్నటువంటి బలహీనతల నుంచి ఆయన మనల్ని విడిపించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో నుంచి ప్రభువు మనల్ని విడిపించాలని మనము కోరుకుంటూ ఉంటాం. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 4వ వచనంలో దావీదు భక్తుడు ఇలాగ రాస్తూ ఉన్నాడు: యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. దావీదు అంటూ ఉన్నాడు, దేవా, తిరిగి నా యొద్దకు రమ్ము అంటా ఉన్నాడు. అనగా ఇప్పుడు ప్రభువు ఆయన యొద్ద లేడు, పూర్వకాలము ప్రభు తనతో ఉండి ఎంతో సహాయం చేశాడు అని అర్థము. అందుకని అడుగుతూ ఉన్నాడు కదా, అయ్యా, తిరిగి మరలా నా యొద్దకు రా నీవు దేవా అని అంటూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఎలాగూ ప్రార్థించాలంటే, తండ్రి, తిరిగి నా యొద్దకు రండి, నేనున్నటువంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. పూర్వకాలము, గడిచిన కాలము నీ సన్నిధి నాతో ఉంచి నీవు నాతో ఉండి నాకు సహాయం చేసిన దేవా, ఇప్పుడు కూడా నా ఈ పరిస్థితుల నుంచి తిరిగి నా యొద్దకు రండి అని వేడుకోవాలి. అది ప్రభువు ఎలాగూ వస్తాడు? మన మంచితనాన్ని బట్టి వస్తాడా, లేదా మన మంచి క్రియలు, న్యాయ క్రియలను బట్టి వస్తాడా అంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది: మన నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం. అంటే నీవెంత భక్తి చేసినా, నీవెన్ని మంచి కార్యాలు చేసినా నీలో ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. మరి ప్రభు ఎలాగొస్తాడు మన యొద్దకు అంటే, అక్కడ దావీదు అంటూ ఉన్నాడు కదా, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. అనగా నా మంచి కార్యాలు బట్టి కాదు ప్రభువా, నేను చేసిన దాన ధర్మాలు బట్టి కాదు ప్రభువా, నేను చేసినటువంటి ఒక నీతి న్యాయాలను బట్టి కాదు, నేను అనుసరించేటువంటి నడతను బట్టి కాదు, కానీ నీ కృపను బట్టే నన్ను రక్షించు ప్రభువా అని దావీదు భక్తుడు వేడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో ఇలాంటిదై ఉండాలి. అయ్యా, నేను చేసిన కార్యాలు బట్టి కాదు, నా గొప్పతనాన్ని బట్టి కాదు, నా యోగ్యతను బట్టి కాదు, కానీ నీ కృపను బట్టి నన్ను రక్షించు ప్రభువా అంటే ప్రభువు తానే మన యొద్దకు వస్తారు, మనల్ని విడిపిస్తాడు, బంధకాల నుంచి తప్పిస్తాడు.